ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించేటువంటి నాట్య పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి డిప్లొమా కోర్సులో ఉన్నటువంటి ప్రాయోగికంలో ఉన్నటువంటి అంటే ప్రాక్టికల్స్లో ఉన్నటువంటి పాటలకు రాగము, తాళము మరియు రచన, నృత్య దర్శకత్వం ఇతర అంశాలని నేను మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. డిప్లొమా పరీక్షలు అయిపోయినాయి అంటే మీరు గురువులు అయ్యారు అని అర్థం. మీకు ఆ ఐటెం మీద మిగిలిన అంశాలు తెలిస్తేనే మీరు శిష్యులకి ఈ నాట్య జ్ఞానాన్ని అందించగలుగుతారు. కాబట్టి ఆ ఐటెం గురించి మనం సవిస్తరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం డిప్లొమా కోర్సులో మొదటి ఐటెం అయినటువంటి అష్టపది గురించి తెలుసుకుందాం. కూచిపూడి గ్రామంలో ఎక్కువగా సంచరధర సుధామధుర ధ్వని అనేటువంటి ఐటెంని ప్రదర్శించడం వల్ల శిష్యులు ఆ ఐటెంని ఎక్కువగా ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఆ ఐటెం గురించి నేను మీకు వివరిస్తాను. రాగం, రాగమాలిక. రాగమాలిక అంటే ఇది రాగం పేరు కాదు. ఒక పాటలో 1, 2, 3 ఎక్కువ రాగాలు ఉంటే, అంటే ఒక పాటలో ఎక్కువ రాగాలు ఉంటే దానిని రాగమాలిక అని పిలుస్తున్నాం. తాళం ఆది తాళం. దీని రచన భక్త జయదేవుల వారు. 11వ శతాబ్దం చివరిలో జయదేవుల వారు గీత గోవిందం అనేటటువంటి అద్భుతమైనటువంటి శృంగార రసపరమైనటువంటి మధుర భక్తిని తెలిపేటటువంటి గ్రంథం రచించారు. ఎన్నో వందల వేల మంది కవులకి ఈ గీత గోవిందం బుక్కు ఇన్స్పిరేషన్. మనం పదాలు, జావలీలు అనేటివి చేస్తూ ఉన్నాం కదా, వీటన్నిటికీ ఇన్స్పిరేషన్ ఈ గీత గోవిందం బుక్కే. సంస్కృత భాషలో రచించినటువంటి ఈ గీత గోవిందంలో ఉన్నటువంటి పాటల్ని అష్టపదులు అని అంటారు. అష్టపది అంటే 8 చరణాలు గల పాట అని అర్థం. ఈ గీత గోవిందంలో 12 సర్గలు ఉన్నాయి. ఒక్కొక్క సర్గకి 2 పాటలు ఉంటాయి. అంటే టోటల్గా గీత గోవిందంలో 24 పాటలు మాత్రమే ఉంటాయి. 11వ శతాబ్దంలో రచించినటువంటి 24 పాటలు గల బుక్కు ఇప్పటికీ కూడా సంస్కృత సాహిత్యాన్ని, కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని శాసిస్తుంది. అంటే ఆ బుక్కులో ఉన్నటువంటి మధుర భక్తి ఎంత గొప్పదో పిల్లలు తెలుసుకోవాలి. అవకాశం ఉంటే ఈ గీత గోవిందం బుక్కులో ఉన్నటువంటి పాటల్ని చదవండి, మనకి నెట్లో దొరుకుతున్నాయి. దీని నృత్య దర్శకత్వం వెంపటి చిన్న సత్యం గారు. వారు ఒక గురువుగా భావించి ఐటెం కంపోజ్ చేశారు అనటం కంటే తాను ఒక గోపికగా మారిపోయి ఈ ఐటెంని కంపోజ్ చేయటం జరిగింది. ఎందుకంటే సంచరధర సుధామధుర ధ్వని ముఖరిత మోహన వంశం అంటే కృష్ణుడు ఇలా అదురుతున్నటువంటి పెదాలతో ఊదుతూ ఉంటే ఆయన నోటు నుంచి వచ్చేటటువంటి ఆ అమృతంతో కూడినటువంటి శబ్దం వల్ల ఆ ప్రకృతి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ఆయన అందమైనటువంటి చూపులు నన్ను ఆయన మీదకి ఆకర్షిస్తున్నాయి అని చెప్తూ ఉంటే గురువుగారు దీనిలో విప్రబ్ధ నాయకిని చూపించడం జరిగింది. విప్రబ్ధ నాయిక అంటే మనందరికీ తెలుసు. క్వచిత్ సంకేత మావేజ్య తత్ర నాథేన వంచిత అంటే ప్రియుడు ఒక సంకేత స్థలముకు రమ్మని చెప్పి అక్కడ ప్రియుని చేత అవస్థపడేటటువంటి నాయికని విప్రలబ్ధ అని అంటారు. మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు మనకి కృష్ణుడు రాగానే అందరితో గోపికలతో పాచికలాడుతూ ఉంటాడు. తర్వాత గోపిక వచ్చి సంచరధర సుధా అని ఇదంతా వెతుకుతుంది. తరువాత ఇలా వెతుకుతుంది, చూస్తుంది, బాధపడుతుంది. అంటే ఇక్కడ వెంపటి సత్యం గారు గోపికగా ఫీల్ అయ్యి తానే గోపిక అనుభవించి ఆ ఘట్టాన్ని చక్కగా కంపోజ్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి పాట ఈ అష్టపది. ఇప్పుడు మనం
ప్రహ్లాద పట్టాభిషేక్ శబ్దం అనేటువంటి ఐటెం గురించి తెలుసుకుందాం. రాగం కాంబోజీ రాగం, కానీ కొంతమంది గురువులు దీన్ని మోహన రాగంలో కూడా పాడటం నేను విన్నాను. కాబట్టి మీ గురువుగారిని అడిగి ఇది కాంబోజీ రాగమా లేక మోహన్ రాగమా కనుక్కోండి. తాళం మిశ్ర చాపు తాళం. దీనిని ఎవరు రచించారో సరైనటువంటి ఆధారాలు లేవు, కానీ కూచిపూడి గ్రామం నుండి మేలట్టూరు వెళ్ళినటువంటి కూచిపూడి భాగవతులు దీన్ని రచించారు అని పెద్దవారు చెబుతూ ఉన్నారు. దీని నృత్య దర్శకత్వం మేము చేసేది వేదాంతం పార్వతీశం గారు చేసినటువంటి నృత్య దర్శకత్వాన్ని శ్రీ వేదాంతం రాధేశం గారు చిన్న చిన్న కాలానుగుణంగా మార్పులు చేశారు. అలాగే చాలామంది గురువులందరూ ఎవరి కంపోజింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి పిల్లలందరూ ఆ ఐటెం ఎవరు కంపోజ్ చేశారో మీ గురువు గారిని అడిగి తెలుసుకోండి. ఈ పాటలో ఉన్నటువంటి విశేషం మనం తెలుసుకుందాం. వచ్చి అచ్యుతపురములో అని ఉంది. ఈ అచ్యుతాపురము అనేటటువంటి ఊరు ఎక్కడ ఉన్నది అంటే, విజయనగర సంస్థానం అయిపోయిన తర్వాత తంజావూరు సంస్థానం కళాకారుల్ని బాగా ఆదరించారు. కూచిపూడి గ్రామం నుండి తంజావూరు గ్రామానికి వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి రాజు అచ్యుత దేవరాయల వద్ద నాట్యాన్ని ప్రదర్శించడం, వారు ఆ నాట్యాన్ని చూసి పరవశించి వారికి ఒక అగ్రహారాన్ని గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది. తంజావూరు నుంచి 18 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఊరు ఉంది. ఆ ఊరికి అంటే కూచిపూడి భాగవతులు అగ్రహారాన్ని ఇచ్చినటువంటి అచ్యుత దేవరాయలు పేరు మీదుగా అచ్యుతాపురం అనేటువంటి పేరు పెట్టుకొని అక్కడ నివసించడం జరిగింది. ఆ అచ్యుతాపురంలో ఒక శ్రీరామనవమి రోజున ఒక కొత్త మండపాన్ని నిర్మిస్తే ఆ మండపంలో ఈ ప్రహ్లాద యొక్క జీవిత చరిత్రని వివరించడం జరిగింది అని ఈ పాట ద్వారా మనకు తెలుస్తుంది. ఈ అచ్యుతాపురమే కాలక్రమేణా మేలట్టూరుగాను, ఆ మేలట్టూరు యక్షగానాలు కూడా మనందరికీ బాగా సుపరిచితమే. అచ్చం కూచిపూడి యక్షగానాల్లాగానే ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే, కూచిపూడి గ్రామం నుంచి అక్కడికి షెటిల్ అయిపోవటం వల్ల మన యక్షగానాలని వాళ్ళు ఇప్పటికి కూడా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి కూచిపూడి మేలట్టూరు యక్షగానాలకి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇప్పుడు మనం తరంగాల గురించి తెలుసుకుందాం. కూచిపూడి నాట్య ఖ్యాతిని ఓ మెట్టు ఎక్కించినటువంటి గొప్ప ప్రక్రియలలో ఈ తరంగ ప్రక్రియ కూడా ఒకటి. శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ప్రవేశపెట్టినటువంటి ప్లేట్ మీద డ్యాన్స్, తల మీద కలశంతో పళ్ళెం మీద చేసేటువంటి ఈ ప్రక్రియ వల్ల కూచిపూడి నాట్యంలో తరంగ ప్రక్రియ బాగా ఫేమస్ అయింది. అక్కడి నుంచి కూచిపూడి అంటే తరంగమే అనుకునే అంత గొప్పగా ఎదిరినటువంటి ఈ ప్రక్రియను నారాయణ తీర్థులు వారు రచించారు. వారు రచించినటువంటి శ్రీకృష్ణ లీలా తరంగిణి అనేటటువంటి బుక్కులో ఉన్నటువంటి పాటల్ని మనం తరంగాలు అని పిలుస్తూ ఉన్నాం. తరంగాలు అంటే అర్థం ఏంటిరా అంటే, నీళ్ళల్లో ఉన్నటువంటి వ్యర్థాలని ఎలాగైతే అలలు అంటే తరంగాలు బయటికి దోసేస్తాయో, మన మనసులో ఉన్నటువంటి చెడు భావాల్ని ఈ భక్తి తరంగాలు అలా దూరం చేస్తాయి. కాబట్టి వీటిని తరంగాలు అని పేరు పెట్టారు. కూచిపూడి నాట్యంలో తరంగాలు విస్తృతమైనటువంటి ప్రచారం అవటం వల్ల కూచిపూడి భాగవతులు అంటే చింతావారు, వేదాంతం వారు, వెంపటి వారు, ఈశ్వరప్ప వారు, భాగవతుల వారు, ఇలా వీరందరూ ఒక్కొక్కరు వారి యొక్క శైలిలో ఈ తరంగాలని ప్రయోగించడం జరిగింది. వారి శిష్యులకు నేర్పించడం వల్ల ఆంధ్రదేశంలో అనేక తరంగాలు అనేక శైలిలో ప్రచారంలో ఉన్నాయి. ఎక్కువగా నీలమేఘ శరీర అనేటువంటి తరంగం, ఇందిరా మందిర అనేటటువంటి తరంగం, అలాగే కృష్ణం కలయసఖి సుందరం అనేటటువంటి తరంగము, అలాగే జై జయ రమానాథ అనేటటువంటి తరంగాలు బాగా విస్తృతమైనటువంటి ప్రచారంలో ఉన్నాయి. ఇవి ఎక్కువగా తరంగాలు మోహన రాగంలో ఎక్కువగా ఉంటాయి. నీలమేఘ శరీర మోహన రాగంలో ఉంటుంది. గోవర్ధన గిరిధార అనేటటువంటి ఐటము రాగమాలికలో ఉంటుంది.
కృష్ణం కలయసకి సుందరం అనేటువంటి ఐటెం ముఖారీ రాగంలో ఉంటుంది. జయ జయ రమానాథ అనేటటువంటి ఐటము ధన్యాసి రాగంలో ఉంటుంది. దరిదాపుగా ఎక్కువగా తరంగాలు ఎక్కువగా ఆది తాళంలో ఉంటాయి. కాబట్టి మీ గురువు గారిని కనుక్కొని ఇది ఏ రాగంలో ఉంది, ఏ తాళంలో ఉంది, దీని కంపోజింగ్ ఎవరు చేశారో తెలుసుకోవటం మంచి పద్ధతి. ఏది ఏవైనా సరే డిప్లొమాలో మాత్రం ఖచ్చితంగా పిల్లలు ప్లేట్ మీద తల మీద కలశం, అంటే ఇప్పుడు తలలో ఆ కలశం మీద నీళ్లు ఉంటాయి, ఆ నీరు కింద పడుకోకుండా చేయటం నర్తకుని యొక్క ప్రతిభకు ఒక చిహ్నం. కాబట్టి ఖచ్చితంగా డిప్లొమాలో ఉన్నటువంటి పిల్లలు మాత్రం ఈ పళ్ళెం మీద నాట్యం తరంగం చేస్తే ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయి. త్యాగరాజు వారి యొక్క కీర్తన గురించి మనం తెలుసుకుందాం. తెలుగు నుడికారానికి సొబగులు అద్దినటువంటి వాగ్గేయకారులు ఎందరో ఉన్నారు. వారిలో రామదాసు, అన్నమాచార్యులు లాంటి గొప్ప గొప్ప వాగ్గేయకారులు ఉన్నారు. వారిలో ముఖ్యులు త్యాగరాజుల వారు. వారు రచించినటువంటి కీర్తనల్ని కూచిపూడి వారు విస్తృతంగా ప్రచారం చేశారు. కూచిపూడి వారికి త్యాగరాజుల వారికి ఒక గొప్ప అవినాభావ సంబంధం ఉంది. ఆ సందర్భాన్ని ఒక చక్కని కథ రూపంలో తెలిసి వారి యొక్క కీర్తన గురించి మనం తెలుసుకుందాం. పూర్వం కూచిపూడి వారు కళాపాలని, యక్షగానాలని ప్రచారం చేస్తూ ఊరూరా తిరుగుతూ ఉండేవారు. ఆ సందర్భంలో ఒకసారి త్యాగరాజుల వారు కూచిపూడి వారి యొక్క నాట్యాన్ని చూసి తిలకించి పరవశించి చాలా ఆనందపడ్డారట. కూచిపూడి వారు భామా కలాపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు వారు పాడినటువంటి ఆనంద భైరవి రాగాన్ని విని వారు ముగ్ధుడైపోయారట. వారు స్టేజి మీదకి వచ్చి ఆనంద రాగాన్ని ఎంత అందంగా నేను కూడా పాడలేను, కూచిపూడి భాగవతులు చాలా అందంగా పాడారు, కాబట్టి నేను గిఫ్ట్గా వారికి ఈ ఆనంద భైరవి రాగాన్ని ఇచ్చేస్తున్నాను. ఇక నేను ఆనంద భైరవి రాగంలో ఏ పాటని కూర్చను. అంతకుముందు ఒకటో రెండు పాటలు మాత్రమే ఆనంద భైరవి రాగంలో త్యాగరాజుల వారు కూర్చారట. కూచిపూడి వారికి ఆనంద భైరవి రాగాన్ని ఇచ్చేసిన తరువాత వారు ఇంకా ఆనంద భైరవి రాగంలో అసలు పాటలనే కూర్చలేదట. అంత అవినాభావ సంబంధం ఉంది కూచిపూడి వారికి మరియు త్యాగరాజుల వారికి. అసలు కీర్తన అంటే ఏంటో తెలుసుకుందాం. ఎదుటి వారి యొక్క అంటే రాజులు, గొప్పవారు, దేవతలు యొక్క గొప్పతనాన్ని కీర్తించడాన్ని కీర్తన అని అంటాం. అది త్యాగరాజుల వారు రచించినటువంటి కీర్తన కాబట్టి త్యాగరాజు కీర్తన అని, అన్నమాచార్యుల వారు రచిస్తే దాని అన్నమాచార్య కీర్తన అని, రామదాసుల వారు రచిస్తే రామదాసు కీర్తన అని పలకటం మనందరికీ పరిపాటి. సర్టిఫికేట్ కోర్సులో కూడా త్యాగరాజు కీర్తన ఉండటం వల్ల వారు రచించినటువంటి కీర్తనలో చిన్నపిల్లలు కాబట్టి చిన్న చిన్న కీర్తనలు నగుమోము గనలేని, మరుగేలరా రాఘవ వంటి కీర్తనల్ని మనందరం సహజంగా చేస్తూ ఉంటాం. కానీ డిప్లొమా వచ్చేటప్పటికి కొంచెం గురుస్థానాన్ని తీసుకుంటున్నాం కాబట్టి త్యాగరాజులు వారు రచించినటువంటి గొప్ప కీర్తనలు ఒక 5 కీర్తనలు ఉన్నాయి. వాటిని పంచరత్న కీర్తనలు అని పిలుస్తారు. మేము నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా పంచరత్న కీర్తనలే చేయాలి అనేటువంటి రూల్ ఉండేది. కానీ కాలక్రమేణా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని పంచరత్న కీర్తన అవసరం లేదు, ఏ కీర్తన చేయండి అని పెద్దవారు చెప్పారు. కానీ వచ్చినటువంటి జడ్జీలు మాత్రం మీ డిప్లొమాకి వచ్చారు కదా, ఎందుకు నేర్చుకోవచ్చు కదా, పంచకీర్తన ఒకటి చేయొచ్చు కదా అని వాళ్ళు గుచ్చి అడుగుతున్నారు చాలామంది. అందువల్ల నేనేం చేస్తున్నాను అంటే పిల్లలకి పంచరత్న కీర్తన నేర్పించేస్తున్నాను. పంచరత్న కీర్తనలో విశిష్టమైనటువంటి కీర్తన మొదటి కీర్తన జగదానంద తారక. రాగం నాటరాగం, తాళం ఆది తాళం, రచన త్యాగరాజుల వారు, డాన్స్ కంపోజింగ్ పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం గారు.